ఓం శ్రీ శ్రీ కల్కి పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. కల్కి ధర్మము నిత్యపారాయణ గ్రంథం. ఈ పుస్తక రచయిత డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు వారి స్వీయ అనుభవాలతో శ్రీ భగవాన్ బోధనలను 40 అధ్యాయాలలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని రచించి సుమారు 25 సంవత్సరాలైనది. వారిప్పుడు లేరు, మోక్షాన్ని కూడా పొంది ఉన్నారు. ఈ కాలంలో ఉన్న భక్తులకు ఆ రోజుల్లో కల్కి ధర్మం ఎలా ఉండేదో పరిచయం చేయడం కోసం ఈ పుస్తకాన్ని పునర్ముద్రించడం జరిగినది. వారి పుస్తకాన్ని వ్రాయడంలో పడిన శ్రమ, కల్కి ధర్మాన్ని అందరికీ పరిచయం చేయాలనే తపన ఈ పుస్తకం చదువుతున్నప్పుడు భక్తులకు అర్థమవుతుంది. ఈ పుస్తకంలో వ్రాసిన అనుభవాలు, మహావాక్యాలు, మూలమంత్రము అన్నీ ఆ కాలానికి చెందినవి. కాలానుగుణంగా శ్రీ భగవాన్, శ్రీ అమ్మ వీటన్నింటినీ నవీకరించారు. రచయిత ఆ సమయంలో వ్రాసిన బోధనలు, అనుభవాలను ఇప్పుడున్న వాటితో సరిపోల్చవద్దు. ఈ పుస్తకము చదువుతున్నప్పుడు 1994-95 సంవత్సరంలోని కల్కి ధర్మంలోకి మనం ప్రయాణిస్తాం. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారి ఆధ్యాత్మిక అన్వేషణ, కల్కి ధర్మము పరిచయంతో, అంతరంగంలో శ్రీ భగవాన్ ఆవిర్భావంతో ఒక మహోన్నత స్థితిని అనుభవించారు. కల్కి ధర్మం ప్రయోజనాల గురించి, అది మనిషికి, సమాజానికి, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఆత్మోన్నతి వైపు ఎలా పయనింపజేస్తుందో అన్న అంశాల గురించి చక్కగా వివరించారు. కల్కి ధర్మంలోకి ప్రవేశించిన తర్వాత జీవితాలలో మార్పు వచ్చిన కేశవరావు గారు, రజనీ గారు, స్వర్ణకుమారి గార్ల అనుభవాలు, అనుభూతులు చదువరులకు అద్భుతమనిపిస్తుంది. భగవద్ధర్మంలోని ముఖ్యమైన అంశము అహంకారాన్ని నశింపచేసుకోవడం, తద్వారా వచ్చే మార్పు, మానసిక పరివర్తన పొంది దుఃఖాన్ని దూరం చేసుకున్న భక్తుల ప్రస్తావన. కల్కి ధర్మంలో శ్రీ భగవాన్ ఇచ్చే అనర్విచనీయమైన అనుభవాలను కృష్ణమూర్తి గారు ద్వారా తెలిపారు. నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలతో మగ్గిపోతున్న మనిషికి తన అనుగ్రహాన్ని అందించడానికి వచ్చినవాడే కల్కి భగవానుడుగా రచయిత గుర్తించారు. ప్రేమ, దుఃఖము, తపన, కోరికలు వంటి అంశాల గురించి ప్రస్తావన పాఠకులను ఆలోచింపచేసే విధంగా ఉన్నది. కల్కి ధర్మము ఆయన్నెందుకు ఆకర్షించిందోనన్న దాన్ని ప్రస్తావించి, అలాంటి ధర్మాన్ని పాఠకుల ముందుంచడం ఒక సాంఘిక బాధ్యతగా భావించారు. ప్రజల మధ్య తన మనుగడకు స్వస్తి చెప్పి, అంతర్యామి భగవానుగా మనిషిలో చొరబడి పరివర్తన తీసుకురావడమే ఈ అవతార లక్ష్యంగా విశదీకరించారు. దేవుడు హృదయాల్లోకి చొరబడి అంతర్యామిగా స్థిరపడిపోయి చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తుంటారు. కల్కి మీ సొంత దేవుడు అనే అధ్యాయంలో భగవంతుని అనుభవం మీకు కలగజేయాలంటే శ్రీ భగవాన్ని మీ తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా గుర్తించాలని, అప్పుడే కల్కి మీ సొంతం అవుతారని చెబుతారు. కల్కితో బంధం మొదలైతే జీవన్ముక్తి మొదలవుతున్నదని చెబుతూ, మన లోపల ఉన్న తపన నమ్మకంగా, ఆ నమ్మకం ప్రేమగా, ఆ ప్రేమ ఒక బంధంగా ఆయనతో ఎలా పెంచుకోవాలో తెలిపారు. కల్కి మహావాక్యాల గురించి చాలా సులభమైన శైలిలో వివరించారు. మనిషిని థియరీల ఉచ్చులోంచి, ప్రలాభంలోంచి బయటికి తీసి మంచి అనుభవాలు కలగజేసి ఆత్మోన్నతి రుచి చూపిస్తే దాన్ని ఇంకా ఇంకా సొంతం చేసుకోవాలని మనిషి ఎలా తహతలాడుతాడో ధ్యాన మందిరంలోని అనుభవాల ద్వారా చక్కగా వివరించారు.